మనకి కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు గాంధీకి సంబంధించిన జ్ఞాపకాలు కొన్ని ఉంటాయి. రాజ్ఘట్ ఉంది కదా మనకి ఇండియాలో. అలాగా అంటే మెమోరియల్స్ అంటే మెయిన్ ఏంటంటే ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే మనకి గొప్పగా ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే యుద్ధాల్లో మన దేశానికి సేవ చేసినటువంటి వాళ్ళు చనిపోయిన చోట, అలాంటి చోట మనం ఏం చేస్తామంటే ఒక మెమరీ లాగా, అంటే ఒక స్తూపం అనేది మనం పెడతాం అనమాట. వార్ మెమోరియల్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఫారెన్లో వాటికి ఇండియాలో మనకి ఎంత వాల్యూ ఉందో ఫారెన్లో కూడా అంతే వాల్యూ ఉందన్నమాట. మన ఇండియాలో కూడా చాలా ఉన్నాయి వార్ మెమోరియల్స్. తర్వాత గాంధీకి సంబంధించినవి మన రాజ్ఘాట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు కదా. అలాంటి చోట్లకి వెళ్ళి స్మరిస్తూ ఉంటాం మనం. అంటే ఆయన బర్త్డే రోజు కానీ, లేకపోతే ఆయన చనిపోయిన రోజు కానీ, యుద్ధంలో ఒక్కొక్కసారి ఫస్ట్ వరల్డ్ వారో సెకండ్ వరల్డ్ వారో వాళ్ళు ఎవరెవరైతే దేశం కోసం సేవ చేసినటువంటి వాళ్ళు కానీ, మేజర్లు కానీ, పరమవీర చక్రలు కానీ, వాళ్ళ కోసము కొన్ని మెమరీలు స్తూపాలు కడుతూ ఉంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెల్యూట్ చేస్తూ ఉంటాము, దండలు వేస్తూ ఉంటాము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఆ మహానుభావులు మనకి ఉండటానికి మంచి లైఫ్ ఇచ్చారు. యుద్ధంలో ఎవరైతే మన కోసం పోరాడారో వాళ్ళు అక్కడ బోర్డర్లో పోరాడబట్టే మనం ఇక్కడ హ్యాపీగా ఉన్నాం. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఆల్రెడీ ఇండియా వాళ్ళకి సివిక్ సెన్స్ లేదు, మనది బిహేవియర్ బాగాలేదు. ప్రతి చోట ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఉంటారు, చెత్త రోడ్ల మీద పడేస్తుంటారు, ఎక్కడ పడితే అక్కడ డ్యాన్సులు వేస్తుంటారు, రోడ్ల మీద ఇవి ఎక్కడ పడితే అక్కడ బాటిల్స్ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. రకరకాలుగా గత 1 సంవత్సరం నుంచి విపరీతమైన టిక్ టాక్లు, ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్ షార్ట్లు, పరుగులు పోయే వీడియోలు చాలా వస్తున్నాయి. నిన్నగాక మొన్న మళ్ళీ అమెరికాలో పాలాభిషేకం చేస్తున్న వీడియో మళ్ళీ ఫుల్ వైరల్ అయిపోయింది. కొబ్బరికాయలు కొడుతున్నారు. అసలు మనం ఎటుపోతున్నామో తెలియదు, కానీ ఫారిన్లో మనం వచ్చి ఉండడానికి వాళ్ళు మన అవకాశం ఇస్తే మనం దాన్ని ఎంతలా మిస్యూజ్ చేసుకొని మనమే దిగజార్చుకునే స్థితికి వచ్చామన్నమాట. అయితే ఇప్పుడు ఏంటంటే వాషింగ్టన్లో వార్ మెమోరియల్ ఒకటి ఉంది. సో ఆ వార్ మెమోరియల్ దగ్గర మన ఒక జంట చక్కగా డ్యాన్స్ వేశారనమాట. ఆ డ్యాన్స్ వేసిన దాన్ని వాళ్ళు జనరల్గా వాళ్ళు వీడియో తీసుకొని పెట్టుకున్నారు. వార్ మెమోరియల్ దగ్గరకు వచ్చి ఎవరైనా డ్యాన్స్ వేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలోనే ఉన్నాయి కదా చాలా మెమోరియల్స్ ఉన్నాయి కదా, ఆ రెస్పెక్టెడ్ ప్లేస్లు అవన్నీ ఏంటంటే ధ్యాన మందిరాలు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి మనం ఇచ్చేటువంటి మంచి అరుదైన ఆ గొప్పతనం వాళ్ళకి. ఆ ప్లేస్ దగ్గరికి మనం వెళ్తున్నాము అంటే అంత గొప్ప ప్లేస్లు అవి. అలాంటి ప్లేసుల్లో డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళు. చేసి ఆ వీడియోని వీళ్ళు వైరల్ చేసుకున్నారు అనమాట. సో ఒక్కసారి మీరు ఆ వీడియో కొంచెం జస్ట్ చిన్న క్లిప్ చూపిస్తా, తర్వాత కామెంట్స్ ఎలా వచ్చినాయో ఒక 2-3 కామెంట్స్ చూద్దాం మనం. చూశారు కదా, అది వెనక వార్ మెమోరియల్ ఉంది వాషింగ్టన్ డీసీలో. దాని దగ్గర వీళ్ళు ఆ డ్యాన్స్, అంటే నేను జస్ట్ చిన్న క్లిప్ పెట్టలేండి, మనం దాని గురించి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి చోట్ల డ్యాన్స్ వేసి వీడియోలు తీసుకొని టిక్ టాక్లలో వీటిలలో పెట్టుకుంటే నిజంగా ఆ ప్లేస్ ఏంటి, దానికి ఉన్న గొప్పతనం ఏంటి, అది కూడా తెలియని పరిస్థితిలో మనం ఉన్నామంటే సమర్థించకూడదండి. 100% సమర్థించకూడదు. చాలామంది ఒకళ్ళిద్దరు కింద కామెంట్లలో ఏమన్నారంటే ఇదేమన్నా ఇల్లీగలా, డ్యాన్స్ చేయటం ఇల్లీగలా, మరి వాళ్ళని పోలీసులు పట్టుకోలేదేంటి, వాళ్ళని అరెస్ట్ చేయలేదేంటి, అది చేయలేదేంటి, ఇది చేయలేదే అంటే చిన్న టిక్ టాక్ వీడియోకి ఎవరు వచ్చి తీసుకెళ్ళి జైల్లో పెడతారు. బట్ సమర్థించడమే తప్పు. ఇల్లీగల్ కాదు, డ్యాన్స్ చేయటం ఇల్లీగల్ కాదు, కానీ మనము అక్కడ ఆ ప్లేస్ ఏదైతే ఉందో వార్ మెమోరియల్ అంటే మనం దాన్ని రెస్పెక్ట్ చేస్తాం అనమాట. ఆ రెస్పెక్ట్ని ఇట్లాంటి డ్యాన్సులు ఏం డ్యాన్సులు అండి అవి, పోనీ ఒక దేవుడిదో అదో ఇదో ఉంటే కాదు, ఇలాంటి డ్యాన్సులు వేసి దాన్ని వాళ్ళు డిగ్రేడ్ చేసినట్టే కదా. కామెంట్లు చూడండి, ఒక్కటి 2-3 కామెంట్లు చూద్దాం మనము. ఎవరో ఒక ఆయన ఇది ట్విట్టర్లో పెట్టారు, వాళ్ళ వీడియోని ట్యాగ్ చేసి, దిస్ ఈజ్ ద వరల్డ్ వార్ 2 మెమోరియల్ ఇన్ వాషింగ్టన్ డీసీ. సమ్ ప్లేసెస్ డిజర్వ్ రెస్పెక్ట్, నాట్ ది ఐటీ డిపార్ట్మెంట్ మేకింగ్ సోషియల్లీ యాక్వర్డ్ టిక్ టాక్ డాన్సెస్, దే ఆల్ హ్యావ్ టు గో బ్యాక్. ఆల్రెడీ పరుగులు పోతున్నాయి, డిపోర్ట్ దెమ్ ఆల్ అని చెప్పేసి ఎన్ని రకాల వీడియోలు వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొక కామెంట్ చూద్దాం. ఐ హ్యావ్ సీన్ దిస్ టోటల్ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ అవర్ హెరిటేజ్ అండ్ హిస్టరీ సెవరల్ టైమ్స్ ఫ్రమ్ దీస్ పీపుల్. ద ఓన్లీ ఆన్సర్ ఈస్ టు రిమూవ్ దెమ్ ఫ్రమ్ ది సాయిల్ వీ సో డేర్లీ పెయిడ్ ఫర్, సెండ్ దెమ్ బ్యాక్ టు వేర్ ఎవర్ దే కేమ్ ఫ్రమ్. ఓకే, ఇంకా ఇంతకన్నా ఇదిగా మనం
ఓకే, ఇంకొకరు రాశారు చూడండి కామెంటు. అవర్ గవర్నమెంట్ మేడ్ ఏ మెమోరియల్ సైట్ ఫర్ అమెరికన్స్. దేర్ హ్యాస్ నెవర్ బీన్ ఏ రీజన్ టు ఎక్స్ప్లెయిన్ టు థర్డ్ వరల్డ్ పారాసైట్స్ వై పీపుల్ షుడ్ నాట్ డాన్స్ దేర్. ఇట్స్ ఫ్రీకింగ్ కామన్ సెన్స్. థర్డ్ వరల్డ్ పారాసైట్స్ అంటే ఆల్రెడీ మన థర్డ్ వరల్డ్లో మనం ఉన్నాము. ఎందుకంటే థర్డ్ వరల్డ్ అంటే ఏంటండి, డెవలపింగ్ కంట్రీస్. సో థర్డ్ వరల్డ్ పారాసైట్స్ అని చెప్పి ఆమె సింపుల్గా చెప్పింది అనమాట. నెక్స్ట్ ఇంకా కొన్ని కామెంట్స్ చూస్తే, ఐ కమ్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్స్ హూ ఫాట్ ఫర్ ఇండియాస్ ఇండిపెండెన్స్. క్లియర్గా చెప్తున్నారు. అంటే ఇట్లాంటి ప్లేస్లు వర్షిప్కి సంబంధించినటువంటి ప్లేస్లు అవి. అక్కడ డ్యాన్స్ వేశారు అని మన ఇండియనే, అతను సుబ్రా అంట ఎవరో ఆయన చెప్తున్నారు అనమాట. సచ్ ఎ డిస్గ్రేస్ అని చెప్పేసి. దానికి కింద, ఐ వెంట్ టు ఇండియా అండ్ విజిటెడ్ సైట్స్ రిలేటెడ్ టు ఇండియాస్ ఫైట్ ఫర్ ఇండిపెండెన్స్ ఇంక్లూడింగ్ ది జలియన్ వాలా బాగ్ ఇన్ అమృత్సర్. అది చాలా ఫేమస్ మన దగ్గర, జలియన్ వాలా బాగ్. ఐఎమ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ అండ్ వుడ్ హ్యావ్ నెవర్ డన్ ఎ టిక్ టాక్ డ్యాన్స్ దేర్. అంటే ఇండైరెక్ట్గా చెప్తున్నా, అక్కడికి వెళ్ళి వాళ్ళని రెస్పెక్ట్ చేసి వచ్చాను ఆ ప్లేస్ని, కానీ డ్యాన్సులు చేయలేదు అని. చూడండి, డాన్సింగ్ ఎట్ WW2 వార్ మెమోరియల్ ఇన్ వాషింగ్టన్ DC ఈజ్ జనరల్లీ కన్సిడర్డ్ ఇన్అప్రోప్రియేట్ అండ్ లైక్లీ ఇల్లీగల్. అంటే లీగలా ఇల్లీగల్ పక్కన పెడితే, కోర్ట్స్ హ్యావ్ అప్హెల్డ్ బ్యాన్స్ ఆన్ డాన్సింగ్ ఇన్ DC మాన్యుమెంట్స్, రూలింగ్ దెమ్ నాన్ పబ్లిక్ ఫోరమ్స్ వేర్ సచ్ యాక్షన్స్ డిస్టర్బ్ట్ ది ఇంటెండ్ క్వైట్ రిఫ్లెక్టివ్ ఎన్వైరన్మెంట్. యాక్చువల్గా అంటే జనరల్గా ఈ పర్టికులర్ ఇది చార్చిపిట్టిలో కొడితే వస్తుంది అసలు వార్ మెమోరియల్ దగ్గర డ్యాన్స్ వేయచ్చా వేయకూడదా అనేది. సో అది కూడా ఏం చెప్తుందంటే, కొన్ని అంటే రెస్పెక్టబుల్ ప్లేస్లకి ఏంటంటే ఒక్కొక్కసారి కోర్టు కేసులు అవి అయినప్పుడు కూడా కోర్టు అప్పీల్ చేస్తుంది. లేదు, ఆ ప్లేసెస్ని మనము రెస్పెక్ట్ చేయాలి కానీ ఇలాంటివి చేయకూడదు అని చెప్పేసి. ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత, టిక్ టాక్ వచ్చిన తర్వాత, ఉన్న స్నో పడినప్పుడు అంతా అందాల ఆడబొమ్మ డ్యాన్స్ వేసి పెట్టారు కదా. ఎక్కడ ఏ స్నో వీడియో చూసినా కానీ అవే కామెంట్లు ఉన్నాయి. అప్పుడు అలాంటివి ఫైన్, ఏంటంటే మీ రేటింగ్స్ పెంచుకోవడానికో వ్యూయర్షిప్ పెంచుకోవడానికో అలాంటి సరదాగా బాగానే ఉంటాయి. కానీ వార్ మెమోరియల్ లాంటి చోట్ల అంటే మీరు వెళ్ళే ప్లేస్ ఏంటి, మనం అక్కడ దానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఏంటి తెలుసుకొని బిహేవ్ చేయటం బెటర్. కానీ ఇలా 10 మందిలో, ఎందుకంటే ఒక్క వీడియో బయటకు వచ్చిందంటే దాని కింద కామెంట్లు 100,000 కామెంట్లు వరుసగా ఆల్రెడీ కసిగా ఉన్నారు ఇండియన్స్ అంటే. సో ఇలాంటి టైంలో ఇంకా ఇలాంటివి చేసి పాలాభిషేకాలు చేసి మనం రోడ్ల మీద డ్యాన్సులు చేసి ఆ రంగులు జల్లుకొని అంతా చేస్తూ పోతే ఇంకా బ్యాడ్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఇండియన్స్ మీద హేట్ అనేది. సో కాబట్టి కొంచెం ఆలోచించండి. మీరు అబ్రాడ్లో ఉన్నప్పుడు మనకి ఇదివరకు కొన్ని సంవత్సరాల క్రితం ఏదైతే గౌరవం మనకుందో అదే గౌరవం కంటిన్యూ అయ్యేలాగా కాపాడండి. ఎందుకు అంటే ఆల్రెడీ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళ వల్ల, కొంతమంది చేసేటువంటి పనుల వల్ల అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. అందరూ అలా ఉంటారండి. చాలామంది వెళ్ళి హ్యాపీగా సెటిల్ అయిపోయి ఒక మంచి రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళ వల్ల వాళ్ళకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది అనమాట. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ప్రతి వీడియోలో, వీఆర్ ఆల్ సేలింగ్ ఇన్ ఎ సేమ్ బోట్ అని. అందరూ ఒక్క దాంట్లోనే ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ మంచోడైనా చెడ్డోడైనా తెలియదు కదా. ఓకే, ఇప్పుడు ఏదైనా కేసులోనో దేంట్లోనో ఎంతమంది ఎన్ని కేసులలో దొరుకుతున్నారండి, చాలా చాలా ఘోరమైన కేసులలో దొరుకుతున్నారు. ఓకే, కాబట్టి ఫ్రెండ్స్ జాగ్రత్త, మన పరువు మాత్రం తీయకండి. ఓకే ఫ్రెండ్స్, అదే ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.